నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 3 పార్టీల ప్రచారం అయితే జోరుగా సాగుతూ ఉంది. సో ఈరోజు బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయడానికి అయితే వెళ్తూ ఉన్నారు. సో మరి ఈ ర్యాలీలో భాగంగా బీజేపీకి సంబంధించిన చాలామంది లీడర్లు కావచ్చు ఈ ర్యాలీలో పాల్గొనడం జరిగింది. సో మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ సీనియర్ లీడర్ భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఎట్లా ఉండబోతుంది ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలో బీజేపీ గెలవబోతుందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా గెలవబోతున్నది. ఇప్పుడు కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చుకోలేదు. 10 సంవత్సరాలు ఘోరమైన పాలన తెలంగాణ ప్రజలు చూసిరు. అవినీతి పాలన, వాళ్ళ కూతురు చెప్తున్న ఎంత అవినీతి జరిగిందని. అవినీతి పార్టీలను దగ్గర రానిచ్చే ప్రసక్తి లేని తెలంగాణ ప్రజలు స్పష్టంగా ఉన్నారు. మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కి రాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చి దాదాపుగా 2 సంవత్సరాలు అవుతుంది. 2 సంవత్సరాల నుండి కూడా ఒక్క హామీ కూడా 6 హామీలకించి ఒక్క హామీ కూడా కరెక్ట్గా వాళ్ళు నెరవేర్చలేదు. అన్ని మోసాలే. బీసీలకు కూడా 42% రిజర్వేషన్స్ ఇస్తామని అందులో కూడా మోసం చేసింది. అన్ని రకాలుగా దొంగ హామీలు మోసాలు ఇచ్చే పార్టీలను ప్రజలు దూరం పెడతారు. ఒక స్వచ్ఛమైన పాలన అందించే నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఇవాళ దేశానికి అంతర్జాతీయంగా తలమానికంగా ఉన్న భారతీయ జనతా పార్టీని, ఇచ్చిన మాట నిలబెట్టుకునే భారతీయ జనతా పార్టీని, చరిత్ర ఏదైతే చెప్తుందో అదే చేస్తుందని ఓ నిబద్ధత ఉన్న భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ప్రజలు గెలిపించబోతున్నారు. బీసీల కింద మీరు చెప్పినట్టు బీసీలని 42% రిజర్వేషన్ అంశంలో బీజేపీ కదా అడ్డుకుంటున్నది కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ అంటా ఉన్నారు. ఇప్పుడు మేము ఆమె ఇచ్చినామా 42% ఇస్తామని? ఆయన ఎలక్షన్లలో చెప్పిండా నరేంద్ర మోడీ ఒప్పుకుంటేనే నేను 42 ఇస్తామని, పార్లమెంటు చట్టం ఒప్పుకుంటేనే నేను ఇస్తామని చెప్పిండు ఆయన ఏం చెప్పిండు? నేను 42% ఇస్తాను, అది ఆయన చూసుకోవాలి. భారతీయ జనతా పార్టీకి ఏం సంబంధం? మమ్మల్ని అడిగించిండు హామీ? ఆయన సంబంధం, అది ఆయన చూసుకోవాలి. 42% ఏ విధంగా ఇచ్చిండు హామీ, ఎందుకు ఇచ్చిండు, దాన్ని నెరవేర్చే బాధ్యత రేవంత్ రెడ్డిది. అసెంబ్లీలో మీ ఎమ్మెల్యేలో మద్దతు కూడా తెలపడం జరిగింది కదా, మరి మేము మద్దతు తెలిపినాము. తెచ్చే బాధ్యత, అమలు చేసే బాధ్యత ఆయనది. మేము అడ్డుకుంటే ఆయన అడగాలి. మేము ఖచ్చితంగా 42%కి అనుకూలంగా ఉన్నాము. తెచ్చే బాధ్యత ఎట్లా తెలుస్తుంది అనేది ప్రభుత్వానికి బాధ్యత. హామీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నెరవేర్చుకునే బాధ్యత వాళ్ళది. ఎట్లా ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 4లో మరి ఎట్లా ఉండబోతుంది అంటారు? మరి ఎందుకంటే అటు కాంగ్రెస్ పార్టీ ఏమో వాళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు కావచ్చు, ఈ 2 సంవత్సరాల పాలనను చూపిస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన అభివృద్ధి చెప్తా ఉన్నారు. సో బీజేపీ పరిస్థితి ఎట్లా ఉండబోతుంది? ఇప్పుడు ఏమి ఇచ్చిండు? 6 గ్యారెంటీలు ఏమిటి? మహిళలకు 2500 ఇచ్చిండా? స్కూటీలు ఇచ్చిండా? తులం బంగారం ఇచ్చిండా? నిరుద్యోగ వృత్తి ఇచ్చిండా? ఏమి ఇచ్చిండని? ఉన్న ఇల్లులు కూర్చోబెట్టండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే హైడ్రా పేరుతో మా ఇల్లు లేడబోతామని ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. కాంగ్రెస్కి ఓటేసే పరిస్థితిలో ఆయన 10 సంవత్సరాలు ఎంత వ్యతిరేకత కూడగట్టుకున్నాడో ఆయన 2 సంవత్సరాలు అంత వ్యతిరేకత కూడగట్టుకున్నాడు. ఖచ్చితంగా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో కానీ తర్వాత 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు కానీ ప్రజలు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టిర్రు. ఈ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీకే ప్రజలు మొగ్గు చూపుతారు. అంటే గత ఎన్నికల్లో మీ అభ్యర్థి ఎవరైతే దీపక్ రెడ్డి గారు ఓడిపోవడం జరిగింది. సో మరి మళ్ళీ ఓట్లు జనాలు నమ్ముతారంటారా? మరి ఏం చెప్పదలుచుకుంటే ఒకసారి గెలుపు ఓటమి రాజకీయాల సహజం. ఓడిన అభ్యర్థి తర్వాత ఎన్నికల్లో గెలవచ్చు. నవీన్ యాదవ్ 4 సార్లు ఓడిపోయిండు. అర్థమైందా? మా ప్రభుత్వం మా క్యాండిడేట్ ఒకటేసారి ఓడిపోయిండు. ఆయన 4 సార్లు ఓడిపోయిండు ఇప్పటికీ. మరి ఖచ్చితంగా గెలవబోయే అభ్యర్థి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా సాధించి తీరుతాం. పోటీ ఎవరు ఇస్తారు అనుకుంటున్నారు మరి జూబ్లీహిల్స్ 4లో? భారతీయ జనతా పార్టీ తోటి ఎవరు పోటీ పడతారో వాళ్ళు తెలుసుకోవాలి. భారతీయ జనతా పార్టీ అగ్రస్థానంలో ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.